పత్రిజీ ధ్యాన మహాయాగం 2025 ఇంత చక్కగా అద్భుతంగా నిర్వహించడానికి ముఖ్య కారణం ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ యొక్క చైర్మన్ గారు మన విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. వేదిక మీదకి ఆహ్వానించుకుందాం గట్టిగా కరతాళంతో. ఇంకా గట్టిగా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురుగారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మన సీనియర్ మోస్ట్ మాస్టర్ డైనమిక్ ఓయు రామ గారికి, ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి యూత్ ప్రోగ్రాం అంటుండే యూత్ సగం మందే కానొస్తుండ్రు అని నా అనుమానం. ఓకే, సరే, అందరు యూతే. ముఖ్యంగా యూత్ను బాగా ఎంకరేజ్ చేయాలని ఎన్నో ప్రణాళికలు తయారు చేస్తున్నాం కైలాసపూర్లో. అందుకే అందులో భాగంగానే మా ట్రస్టీస్ కొద్దిగా వెనక ముందు చేసిన నేనే పోట్లాడి సపరేట్ షెడ్ ఉండాలి యూత్ గురించి. ఇక్కడ అట్లీస్ట్ యూత్ క్లాసెస్ జరుగుతుంటే సీనియర్స్ ఉన్నా మీరన్నా పోయి మీ పిల్లలకు చెప్పొచ్చు. మన పిల్లలకు చెప్పొచ్చు కదా, అరే ఇన్నది చెప్తారా లేదా పిల్లలకు. పిల్లలు కొన్ని కారణాలతో రాలేదు, పోయి ఇక్కడ ఇన్నది ఏం చేయాలి, తల్లులుగా తండ్రులుగా బాధ్యత మన పిల్లలకు చెప్పాలి. అవునా? ఎందుకంటే సంఘం, ప్రపంచం, దేశం, పిల్లలు మారితేనే రేపటి పౌరులు. రేపు అంటారు కదా, ఇవాళ బాలు రేపటి పౌరులు అన్నట్టు వాళ్ళు మారితేనే సమాజం చాలా ఫాస్ట్గా తొందరగా మారుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ఇప్పుడు ద్వారకా నివాస్ కంప్లీట్ అయింది. మనకు 500 చూశారు అందరు ద్వారకా నివాస్. మళ్ళీ ఒకసారి చూసిపోండి. ద్వారకా నివాస్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ కైలాసపూర్లో 500 ఎయిర్ కండిషన్ బెడ్స్, 600 రూములు ఈరోజు నుంచే వాడకంలోకి వచ్చేసినాయి. కాబట్టి రామ మాస్టర్కి అదే చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎవరైనా తీసుకురండి, యూత్ని తీసుకొచ్చి బాగా మనం వాళ్ళను ధ్యానం చెప్పించి వారికి మోటివేషనల్ క్లాసెస్, ఎలా చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, ఫ్యూచర్లో ఉద్యోగం దొరికితే ఎలా, ఉద్యోగం దొరకకుంటే ఎలా, వ్యాపారం చేస్తే ఎలా, వ్యాపారం చేయకుంటే ఎలా బ్రతకాలనేది ఇక్కడి నుంచి బాగా మనం ఈ ఏమంటారు వాళ్ళకు మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో లాంగ్ రన్లో ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఎంతోమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. ముఖ్యంగా హైదరాబాద్లో అశోక్ నగర్ అనేది ఒక మెయిన్ సెంటర్. అట్లా కైలాసపూర్లో యువత ఇక్కడ వచ్చి నెలలు ఉండి చదువుకోండి, పోటీ పరీక్షలకు తయారయ్యే విధంగా ఇక్కడ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో, సాత్విక ఆహారం తీసుకుంటాడో, ఏ పరీక్ష అనేది పాస్ అవుతాడు కదా, పాస్ అయిపోతాడు. ఏముంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అట్లా అన్నీ ఒక 1-2 ఇయర్స్లో అన్ని ప్రణాళిక తయారు చేస్తున్నాం. మీ అందరి తరఫున చెప్తున్నాం, రాముకు యూత్ గురించి ఏదంటే సపోర్ట్ చేస్తాం. ఈయననే నాకు సరిగా చిక్కడు దొరకడు కేసు అది అంటే ఆయన కూడా ఇప్పుడు పెద్ద గురువు అయిపోయిండు, ఆయనని ఎంతోమంది పిలుస్తున్నారు. ఇప్పుడు అదే చెప్పిన, అయ్యా నువ్వు టైం కేటాయించుకో, గురువుగా అదే మాస్టర్గా తిరుగు, బట్ యువతకు కూడా టైం కేటాయించు, కార్యక్రమాలు తయారు చేయి. ఎందుకంటే యూత్ హెడ్ క్వార్టర్గా దీన్ని తీర్చిదిద్దాలి. యువకులు రావాలి. కైలాసపురిలో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ జరుగుతున్న చూడాలి, ఉండాలి, ఎగ్జామ్స్ తయారు చేయాలి, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ పెట్టాలి అని ఎన్నో. యాక్చువల్లీ పత్రిజీ గారు ఈ సంస్థ పెట్టింది, దీని పేరే విశ్వవిద్యాలయం, మహేశ్వర విశ్వవిద్యాలయం. ఆయన దీని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటంటే స్పిరిచువల్ యూనివర్సిటీ. హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి స్పిరిచువల్ యూనివర్సిటీ. ఆ కోర్సెస్ అన్నీ తయారు చేయాలి. సరే, కాలక్రమంలో ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంది. అది కూడా రాబోయే రోజులు ఇప్పుడు అకామిడేషన్ వచ్చింది కాబట్టి అతి త్వరలో ఆ యూనివర్సిటీ కూడా అడుగులు వేస్తున్నాం, ప్రణాళికలు తయారు చేస్తున్నాం. సరే, ధ్యానమయంగా ఎలా ఉంది? పుట్టే చెప్తున్నారు నిజంగానా? పోయిన సంవత్సరం కంటే రైట్, కరెక్టే. రిపోర్ట్స్ మేము ఏం చేసామంటే థర్డ్ పార్టీని, అంటే ఎవరికి ధ్యానానికి పిరమిడ్ మాస్టర్ సంబంధం లేని ఎంతో ఒక 5-6 మందితో సర్వే చేపిస్తే దాదాపుగా 190 మంది హ్యాపీ ఎక్స్ప్రెస్ చేశారు. భోజనం కానీ, ఉండడం కానీ, ముఖ్యంగా స్టేజ్ కార్యక్రమాలు కానీ చాలా బాగా జరిగినందుకు మనందరికీ, నాకు ముఖ్యంగా
ట్రస్ట్ బోర్డులు అందరికీ ఒకసారి గట్టిగా మనకు మనం చప్పట్లు కొట్టుకుందాం. అందరు ఏమంటున్నారంటే సార్ ఈసారి ఇంతమంది, మొన్న 25 డిసెంబర్ నాడు 40,000 మంది వచ్చారు. ఆల్మోస్ట్ 40,000 అబౌవ్ దాటారు. ఎందుకంటే భోజనాల లెక్క ప్రకారం అందరు ఏమంటారంటే సార్ నెక్స్ట్ ఇయర్ ఒకరు తోలుకొస్తే కూడా 1,00,000 మంది అయిపోతారు, అప్పుడు ఏం చేస్తారో అన్నారు. నేను పత్రిక గారు చూసుకుంటాడు, మనకేం సంబంధం అని చెప్పి. అవునా, మరి భూమి అంతే ఉంది దానికి నేనేం చేస్తాను, ఎంతమంది అని పత్రిక గారు చెప్పారు. ఇవన్నీ చూసుకుంటాడు ఆయన. ఇప్పుడు జరుగుతలేదా? అందరూ చలి అనుకున్నారు. అరే చలిదికెళ్ళి ఈసారి ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుందో పాస్ అవుతుందో, ఎవడు చలి మర్చిపోయిండు. అవునా, మా వైఫ్ అన్నది, అరే చలికి ఎట్లా లోపల హీటర్స్ పెట్టిస్తావా, అది పెట్టిస్తావా అని. నేను ఇవన్నీ అయ్యే పనుల. మరి ఒక్కరన్నా నాతోటి చలి ఉందని ఎవరు అనలేదు ఇప్పటివరకు. అంటే నేచర్ పత్రి గారు అన్నీ చూసుకుంటారు. ఈసారి ఎంత బాగా జరిగిందంటే నా ఫోన్ దినంలో కూడా ఒకసారి మోగుతలేదు. అంతకుముందు ఏమో ముట్టుకుంటే ఈ ఫోన్, ముట్టుకుంటే ఆ సమస్య. చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి మన గురువు గారి గట్టిగా చప్పట్లతో తెలవాలి. శక్తి స్థలం ఎలా ఉంది? బాగుందా? చుట్టూ కూర్చొని అంటే మంచిగా డిజైన్ చేసినామా? ఎంత కష్టపడ ప్లానింగ్ చేసినామంటే కనీసం 100 ప్లాన్లు తయారు చేసాం. ఇట్లా హాల్ సైడ్ అయితే, రూమ్ అయితే ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా, ఎన్నో బుద్ధుని చూసాం, వరల్డ్ వైడ్ చూసాం. చివరగా ఇది ఎక్కడో ఓ న్యూజిలాండ్ దేశంలో ఈ డిజైన్ దొరికింది మాకు. అందులోకెళ్ళి చూసి దాన్ని ఇంప్రూవైజ్ చేసేసి మనం మంచిగా చుట్టూ 500 మంది కూర్చోవడానికి ఎయిర్ కండిషన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎయిర్ కండిషన్ హాల్స్ 4 హాల్స్ చేస్తారు. అందులో దాదాపు 500 మంది. కుర్చీలు కూడా ఎంత బాగా చేస్తున్నామంటే నువ్వు 3 గంటలు కూర్చో. లగ్జరీ చైర్స్, ఇప్పుడు మామూలుగా అయితే ఇలా కూర్చోలేం కదా, అట్లా అది కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. లోపల మొత్తం ఫాన్స్, వాటర్ బాడీసు, అన్ని పంచభూతాలు చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఎప్పుడు మ్యూజిక్ ఉన్నట్టుగా శక్తి స్థలను ఇంకా తీర్చిదిద్దుతున్నాం. రాబోయే రోజుల్లో మనందరం కలిసి అందరి సహాయ సహకారాలతోటి శక్తి స్థల అభివృద్ధి చేసుకుందాం. ద్వారకా నివాస్ ఇంకా కంప్లీట్ చేసుకుందాం. ఇంక ఇప్పుడు ఒక రూమ్స్ బ్లాక్స్ కూడా ఫైనల్ చేస్తున్నాం. ఒక 200 రూమ్లు అక్కడ పిరమిడ్కి ఎదురుగా ప్లాన్ చేస్తున్నాం. ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనందరం కలిసి అనండి, మనందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. ఒక ట్రస్టీ పిస్టీ ఎవడేం చేయలేడు. మేము కూడా మనుషులమే. ఏంటంటే ఒక వ్యవస్థ ఉండాలి కాబట్టి అయితే అందరికీ ఒక మనవి ఏంటంటే, సరే ఆర్థికంగా ఎవరి స్తోమత, ఎవరికి ఉన్న లిమిటేషన్స్ అది మీ సొంత విషయం. కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ మాట సాయం చేయండి. మీరు ఏం చేయాలి, ఒకరు 10 మందికి చెప్పాలి. మీ ఊర్లో ఇట్లా కైలాసపురి మా పత్రి గారి శక్తి స్థల్ కడతాల దగ్గర ఉంది, ఇన్ని ఎకరాలలో ఉంది, 60 ఎకరాలలో ఉంది. ఎన్ని ఎకరాలు? మరి మనమంతా రాజులం, మామూలు ఏంటి 60 ఎకరాల మన ఇండ్లు. ముఖ్యంగా మహిళలకు ఇది మీ తల్లిగారి ఇల్లు లేక ఎప్పుడు ఆలోచన వస్తే ఏం చేయాలి, బస్ ఎక్కాలి, రావాలి. మీ ఆయనతోటి కొట్లాటైంది అనుకో, చెప్పకుండా బస్ ఎక్కాలి, వచ్చేసేయాలి. ఫ్రీ బస్, అది కూడా ఇంకో చెప్తాడు, ఫ్రీ బస్. మహిళ మళ్ళీ ఆయనే వెతుకుంటూ దోలాడుకుంటూ వస్తాడు. అర్థం కాలే. మీరు రాగానే మంచిగా హాయి ఉండొచ్చు, ఇంత మంచిగా బెడ్లు ఉన్నాయి, మంచిగా భోజనము, ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు ఏదన్నా అటు ఇటు అనిపిస్తే మైండ్ మంచిగా కైలాసపురికి రండి, హాయిగా ఉండండి. ఇప్పుడు లక్ష్మీ మేడంను మొత్తం, లక్ష్మీ మేడం తెలుసు కదా, కుక్కటిపల్లి లక్ష్మీ మేడంను పిఆర్ఓ చేస్తాం. 24 గంటలు ఆమె గేట్ కాడనే ఉంటుంది. ఎవరు వస్తారు రా బాబు రావాలని. ఆమెకు టార్గెట్ పెడుతున్నాం, నెలకు ఏం చేస్తావు 5,000 మందిని దొరకరాలను అని. అర్థమైందా? మొన్న గ్రౌండ్ ఇన్ఛార్జ్ చూసుకుంటే ఇస్తా తల్లిని, కానీ నెలకు 5,000 మందిని దొరకరాలి లోపలికి. ఇంకా ఫోన్లు చేసి పిలిచి అట్లా రాబోయే రోజుల్లో ఇంకా చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా యూత్ను బాగా సపోర్ట్ చేయాలి. మన పిల్లలకు మనం నేర్చుకున్న జ్ఞానం బోధించాలి. ముఖ్యంగా పిల్లలు మారుస్తున్నాయి. ఇప్పుడు మనం 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు సరే మనం మారకున్నా కొద్దిగా తేడా రాదు, కానీ పిల్లలను మార్చాలి. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి స్కూల్ ఒక్కొక్క మాస్టర్ స్కూల్ అడాప్ట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు సీనియర్ స్కూల్ పోయి ఊళ్ళల్లో చెప్పే బదులు ప్రతి ఒక్కరు వారానికి ఒక 2 రోజులు
ప్రతి ఊర్లో స్కూల్ ఉంటుంది. స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవాలి, స్కూళ్ళలో మారవాలి. 10th క్లాస్ లోపల మొన్న భగవద్గీత ప్రోగ్రామ్ అయింది స్టేజ్ మీద, పిల్లలు చూశారా? మన వనపర్తి మాస్టర్ పాండురంగయ్య గారు చెప్పండి, చిన్న పిల్లలు ఎట్లా అదరగొట్టేశారు. పిల్లల తప్పు ఉండదు, పిల్లలు దేవుళ్ళతో సమానం. మనం వాళ్ళకి ఏం నేర్పిస్తే అది, మీరు సెల్ ఫోన్ ఇస్తాడు, సెల్ ఫోన్ చూస్తాడు, ధ్యానం చెప్పిస్తే ధ్యానం చేస్తాడు. కాబట్టి ఆ పిల్లలు ఎంత బ్రహ్మాండంగా దానికి ఈనాడు పేపర్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఏం సార్ వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, ఏం కథ బ్రాహ్మణుల పిల్లలు అంటే, కర్రనైన బ్రాహ్మణులు ఏం గారు, అంత అద్భుతం. కాబట్టి పిల్లలను మార్చాలి. కాబట్టి స్కూల్స్ టేకప్ చేసుకోండి, ప్రతి ఒక్క మాస్టర్ ఒక స్కూల్ టేకప్ చేసుకోవాలి లైఫ్లో. అది నిజమైన ధ్యాన ప్రచారం. ఇవి మరొక్కసారి మీరందరూ శ్రమ కూర్చి చలి కూర్చి ఇంత దూరం వచ్చి కైలాసపురిలో 11 రోజులు ఈ ప్రపంచ ధ్యాన మహాయాగాన్ని దిగ్విజయం చేసినందుకు చైర్మన్గా మీ అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2 years బ్యాక్ విజయభాస్కర్ రెడ్డి గారిని ఒక కోరిక కోరిన, సార్ యూత్ డెవలప్ కావాలంటున్నారు కదా, ఒక సపరేట్ వేదిక ఉంటే మెల్లమెల్లగా ఒక్కొక్క సంవత్సరానికి ఆ వేదికకు అందరూ వస్తారని. ఆ కోరిక నెరవేరింది. అక్కడ ట్రూత్ ఫర్ యూత్ అనే ఒక వేదిక వేసి మనం ఇప్పటిలాగానే చేయడం మొదలుపెట్టినాం. సో అది అద్భుతంగా కొనసాగుతుంది. యూత్కి కూడా చాలా మెసేజ్ వెళ్ళింది, బయట కూడా చాలామంది తెలిసింది సార్ ఇక్కడ యూత్ ప్రోగ్రామ్ ఒకటి ఉందని. ఎస్ తెలుసు. సో రేపాయలుండి వస్తారు మన దగ్గరికి. రెండోది, లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల క్రితం ఇంకో కోరిక కోరాను, సార్ టెక్నాలజీ అంటే మీకు బాగా తెలుసు, మాకు ఒక యాప్ కావాలి పిఎస్ఎం మొత్తంకి అంటే, నెక్స్ట్ ఇయర్ కల్లా యాప్ చేసేద్దాం రెడీ అన్నారు. దాన్ని నెరవేర్చి మన చేతుల్లోకి ఇచ్చారు. పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్. ఏంటండి గట్టిగా చెప్పండి సార్. నిన్ననే ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇక నుంచి ఈ ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఐడి కార్డ్స్ యొక్క గొప్పతనం మీకు తర్వాత అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక వెహికల్ తీసుకొని సెంటర్కి వచ్చి ఈ ఐడి కార్డ్స్ని, యాప్ గురించిన బెనిఫిట్స్ అన్నీ ప్రతి సెంటర్కి పంపడానికి జనవరి నుంచి ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ మీ సెంటర్ దగ్గర వాలంటీర్లుగా ఉండి ఇవి నేర్చుకొని డాటాను ఒక దగ్గర తీసుకొద్దాం. ఎప్పుడు సార్ ఒకటే మాట చెప్పేవాళ్ళు నాకు, రాము 1,00,000 డాటా తీసుకురా, నేను సీఎంని పట్టుకొస్తా అంటాడు. 1,00,000 డాటా తీసుకొస్తా, సీఎం గారిని పట్టుకొస్తాను అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అందుకే డిజిటల్గా మనం అంతా ఐడి కార్డ్స్ అక్కడ తీసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి, ఈసారి మీ అందరి తరపు నుంచి ఒక కోరిక కోరాలనుకుంటున్నాను సార్ని, స్టేజ్ మీద ఎరికించాలి. ఎప్పుడైనా కోరాలన్నా వద్దా చెప్పండి, కావాలంటే చెప్తాను. సార్ విద్యార్థుల కోసం, యూత్ కోసం మనం ఒక విద్యార్థి ధ్యాన మహాయాగాన్ని సపరేట్గా ఒకటి చేద్దాం సార్. సార్ చెప్పేసారు గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లు పెడదాం. ఓన్లీ ఎక్స్క్లూజివ్ అన్ని స్టేట్ల నుంచి విద్యార్థుల కోసమే ఒక 3 రోజుల పాటు హైదరాబాద్లో కానీ ఎక్కడో ఒక మంచి ప్లేస్ చూసి ధ్యాన విద్యార్థి మహాయాగం ఇంతకుముందు పత్రికారు ఉన్నప్పుడు చేశాము, 4 రోజులు చేశాము. ఇక్కడ అంతగా ఇంకా ఫోకస్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం యూత్ చాలా ప్రాబ్లంలో పడుతున్నారు టెక్నాలజీ పరంగా. ఎంతమంది ఆ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి, అంటే ఫోన్స్కి అడిక్ట్ పోయినరు. కాబట్టి వాళ్ళందరినీ మనం పెద్ద ఎత్తున ఒక గ్లోబల్ యూత్ ఫెస్ట్ అనే దానిలాగా మనమైతేనే చేయగలుగుతాం. సార్ ఆధ్వర్యంలో మనం చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం సార్. థ్యాంక్ యూ సార్. రెడీ, యూత్ గురించి ఎనీ టైం రెడీ. మా బాబు రెడీ, నీకు తెలుసు కదా. నువ్వు హైదరాబాద్లో పెడుతున్నా పర్వాలే, కైలాసపూర్లో పెడుతున్నా పర్వాలే, ఎనీ టైం అండర్ పిఎస్ఎస్ఎం బ్యానర్ కింద యూత్ ప్రోగ్రామ్ నువ్వు డిజైన్ చేయి. సమ్వేర్ హాలిడేస్లో ప్లాన్ చేయి, ఎందుకంటే అందరికి హాలిడేస్లో ఫ్రీ ఉంటారు కాబట్టి మే ఎండ్కి అట్లా ప్లాన్ చేయి. హైదరాబాద్ అయితే ఇంకా మోస్ట్ కన్వీనియంట్ సార్, ఎక్కడైనా ప్లాన్ చేయి, నో ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ సార్. ప్రతి సంవత్సరం మనకు ఒక గిఫ్ట్ ఇస్తుంటారు సార్.